ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గురువు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మాయి. ఎలా ఉన్నారండి? క్షేమంగా చాలా సంతోషం మీతో మాట్లాడడం. శుభం. గురుగారు, రాబోతున్నటువంటి తిథుల గురించి ఏమైనా ముఖ్యమైన పండుగలు ఉంటే మీలాంటి పెద్దవారిని అడిగి తెలుసుకుంటాం అసలు ఎలా ఆచరించాలి ఏమిటి అనేది. ఇందులో భాగంగా రాబోతున్నది తొలి ఏకాదశి. అసలు ఇప్పటి నుంచి కదా అసలైన పండుగ ప్రారంభం అని అంటారు. నిజమే. మరి ఏమిటండి విశేషాలు? తొలి ఏకాదశి ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి, అసలు విశిష్టత ఏంటి? తొలి ఏకాదశి నాడు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేయడం కన్నా ఇంట్లోనే ఉపవాస వ్రతం చేసి దీపారాధన చేసి దీపాన్ని చూస్తూ మౌనంగా మనల్ని మనం శోధించుకోవడం నిజమైన తొలి ఏకాదశి వ్రతం. ఏకాదశి నాడు తొలి అన్న శబ్దం కూడా ఉన్నది. వైదిక మార్గాన్ని అనుసరించి వరుణ ప్రకాశము అనే యజ్ఞం చేసి మనకు లభించిన ఆహారం తొలి పంట. ఈ ఆహారాన్ని ఆ యజ్ఞోపవీతం ఆ అగ్నిహోత్రుడికి అర్పించాలి. గత 2 నెలలుగా ఎండలు బాగా మండిపోయిన నేపథ్యంలో మనకు లభించే ఫలసాయం ఈ తీవ్రమైన అనారోగ్య హేతువైన వేడిమితో కలిసి ఉంటుంది. కాబట్టి తినకూడదు, మనం తినకూడదు. అగ్నిహోత్రుడికి ఆహారంగా ఇవ్వాలి, గోవులకు ఆహారంగా ఇవ్వాలి. ఈ రోజున ఉపవాస వ్రతం ప్రారంభం చేసి సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం, ఇది కూడా ఉపవాస వ్రతాలే, ఇక అన్ని ఉపవాస వ్రతాలే ఉంటాయి. ప్రారంభం చేస్తూ చాతుర్మాస్య వ్రత దీక్ష కూడా ఏకాదశి నాడే ఆరంభం చెయ్యాలి. అంటే ఆహార నియమం ఈ రోజే చాతుర్మాస్య వ్రత దీక్ష ప్రారంభం చేయవలసింది ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు. ఏమిటి ఈ వ్రతం? ఆహార నియమం. ఆహార నియమం ప్రధానంగా ఉంటుంది. ప్రధానం. ఇందులో ఏ దేవుడిని పూజించడం లేదు కదా. చాతుర్మాస్య వ్రతంలో ఏ దేవతారాధన లేదు. ఆహార నియమం, జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని అందరితో పంచుకోవడం, ప్రయాణాలు కట్టిపెట్టి ఒక చోట స్థిరంగా ఆవాసం ఏర్పాటు చేసుకోవడం. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు మనం శ్రీమన్నారాయణమూర్తి నిద్రిస్తాడు అని కూడా ఓ మాట చెప్తూ ఉంటారు. స్వామి నిద్రించడం ఏమిటి? స్వామి అసలు ఆయన పడుకుంటే ఎలా కదా. అంటే పడుకునేది మరొకటి ఉంది. అది మనలో ఉండేటటువంటి జ్ఞానకాంక్ష, తెలుసుకుందాం అన్న ఆలోచన తగ్గుతుంది. ఎందుకని? పగటి కాలం తగ్గిపోతూ రాత్రికాలం పెరిగిపోయేటటువంటి దక్షిణాయన పుణ్యకాలం కూడా ఇప్పుడే ప్రారంభం అవుతుంది. ఇక నుంచి రాత్రికాలం పెరిగిపోతూ ఉంటుంది. దానితో దేవతలకి ఇక రాత్రి పగలి కాలం కాదు. రాత్రి అయినందువల్ల రాక్షస ఆలోచనలు పెరుగుతాయి, జ్ఞానం తగ్గుతుంది, అవివేకం పెరుగుతుంది. అవివేకం పెరగడమే విష్ణుమూర్తి నిద్రించడము అంటే. అలాగే మనం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అనే విభజన చేస్తే 360 డిగ్రీలు ఉండే ఈ భూభాగము 180 డిగ్రీలు ముందర అంతా కూడా తూర్పు, వెనక అంతా కూడా పడమర, పై భాగం ఉత్తరం, దిగువ భాగం దక్షిణం. ఇది నిజమైన విభజన. కుడి చెయ్యి ఎడమ చెయ్యి కాదు. 180 degrees తో మనం కోణమానని చూసుకుంటే ఎదరగా ఉండేది తూర్పు, వెనకాతల ఉండేది పడమర. అప్పుడు ఊర్ధ్వం ఉత్తరం, అధోభాగం దక్షిణము అవుతుంది. వివేకాన్ని పెంచుకోవడం కోసం, మనలో నిద్రాణమై ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగరూకతం చేయడం కోసం తొలి ఏకాదశి మొదలుగా ఉపవాస దీక్షలు పాటిస్తూ పగటి కాలం తగ్గిపోయినందువల్ల జీర్ణశక్తి తగ్గిపోతుంది. నేను మీకు సమాధానాన్ని పౌరాణికంగా కథలతో కాకుండా వైజ్ఞానికంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పౌరాణికంగా అంటే ఒకానొక రాక్షసుడు, అతడిని శ్రీమన్నారాయణమూర్తి వధించే ప్రయత్నం చేశాడు. ఆ రాక్షసుడు సింహవతి అనే గుహలోనికి పోయాడు. ఏకాదశి అన్న అంచు ఆ గుహకు సంబంధించిన వాయువు ఉన్నది. విష్ణుమూర్తికి సంకర్షణ కలిగింది, మహిళా శక్తి ఉద్భవించింది. ఆ స్త్రీ శక్తి ఈ రాక్షస సంహారం చేసింది. కేశవుడు ఆ రాక్షసుడు. ఆ మహిళా శక్తి తన పేరుతో ఈ తిథి పిలవాలి ఎప్పటికీ అనే వరం కోరుకున్నది. ఉపవాసం ఉండాలి అనే 2వ వరం కోరుకున్నది. ఇవన్నీ మనకు పద్మ పురాణం వివరిస్తుంది. 24 ప్లస్ అధిక మాసం వస్తే 2, 26 ఏకాదశుల మహాత్మ్యం పౌరాణికంగా పద్మ పురాణంలో ఉంది. కానీ వైజ్ఞానికంగా ఏకాదశి అంటే ఇది నిజమైన అర్థం. నేనెవరు,
ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేస్తున్నాను, ఎలా మరణించాక ఏమవుతాను. ఉండాలి? ఇది వేదంలో ఉన్నటువంటి జ్ఞానం. కుత ఆజాత కుత ఇయం విసృష్టి అర్వాగ్దేవ అస్య విసర్జనాయ. ఇది ఆధారంగా ఏకాదశి. అసలు ఈ విధంగా జరుపుకోవాలి. అయితే ఇక్కడే ఒక పెద్ద సందేహం వస్తుందండి. కేవలం పీఠాధిపతులు, మఠాధిపతులు ఎవరైతే పెద్దలు ఉంటారో, సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఇలా చాతుర్మాసం చేయాలి. సాధారణ గృహస్థులు మాలాంటి వారు అసలు చేయవచ్చా? చేస్తే గనుక ఎటువంటి నియమాలు ఉంటాయి? నిజానికి చేయవలసింది గృహస్థులే. అవునా? బ్రహ్మచారి, ఆ. వానప్రస్థు, సన్యాసి, ఈ ముగ్గురికి కూడా స్వతంత్రంగా వంట చేసుకునే అధికారం లేదు. వారు గృహస్థు మీద ఆధారపడి జీవనం కొనసాగించాలి. అంతేగా. ఈ చాతుర్మాస్య వ్రత దీక్ష అంటేనే ఆహార నియమాలతో కూడుకున్న వ్రతం. నియమంతో కూడుకున్న ఆహారాన్ని ఈ 3 ఆశ్రమాల వారికి అందించేది ఎవరు? గృహస్థు, ఇల్లాలు. కాబట్టి వాళ్ళు ప్రారంభం చేయాలి ఈ వ్రతాన్ని. వారికే పూర్తి హక్కు, ఆధారాలు ఉంటాయి. బ్రహ్మచారికి గాని, వానప్రస్థుకి గాని, సన్యాసికి గాని వారి ఆశ్రమాధికారాన్ని అనుసరించి 3 గృహాలు, 5 గృహాలు, అంతకంటే మించి భిక్ష కూడా తీసుకునే అధికారం లేదు. భిక్ష ఖచ్చితం. భిక్ష ఖచ్చితం. ఒకవేళ ఇల్లాలు భిక్ష తేయడం ఆలస్యమైంది అంటూ ఆగ్రహంగా చూసిన ఆ సన్యాసితో, నేను కాకిని కాదు, నేను ఇల్లాలిని, మా భర్త నిద్రించే సమయం ఇది కాబట్టి ఆలస్యమైంది అని చెప్పిన కథ అందరికీ తెలుసు. గృహస్థు అన్ని ధర్మాలలోకెల్లా కూడా శ్రేష్టమైన ధర్మం. బ్రహ్మచారి ఉన్నత విద్య కోసం కాశీకి వెళుతూ ఉంటే, నాయన గృహస్థ ధర్మం గొప్పది, నా కూతుర్ని ఇచ్చి వివాహం జరిపిస్తాను అంటూ కన్యాదాత అతడికి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాడు. అది కాశీ యాత్ర. అలాగే ఇల్లాలితో ఒకవేళ వియోగం సంభవిస్తే అతడు వానప్రస్థాశ్రమంలోనికి చేరతాడు. లేదు, జీవితంలో వేదాంతమే ఆదర్శవంతంగా తీసుకున్నప్పుడు తల్లి అనుజ్ఞ కానీ, ఇల్లాలి అనుజ్ఞ కానీ తీసుకున్న తర్వాతే సన్యాసాశ్రమం తీసుకోవాలి. వాళ్ళ అనుమతి లేకపోతే అర్హత లేదు కదా. కాబట్టి 4 ఆశ్రమాలలో శ్రేష్టం గృహస్థాశ్రమం. అటువంటి వ్యక్తి ఈ చాతుర్మాస దీక్షని ప్రారంభిస్తూ సప్తర్షి కుచ్ఛ చాంద్రాయణ వ్రతం అంటారు. ఏకాదశి మొదలుగా పౌర్ణిమ వరకు 7 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఒక పూట తిని ఒక పూట తినకపోవడం. ఈ వ్రతాలు 4 రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి ఇది. ఈ వ్రతాలన్నీ 2 రోజులు తినాలి, 2 రోజులు తినొద్దు. ఇప్పుడు ఏకాదశి వ్రతం అంటే కూడా దశమి నాటి రాత్రి తినకూడదు, ఏకాదశి ఉదయం ఏకాదశి రాత్రి తినకూడదు, ద్వాదశి ఉదయం తినాలి, ద్వాదశి రాత్రి మళ్ళీ ఉపవాసం తినకుండా ఉండాలి. అది హరివాసనం అంటే పాటించాలి. దశమి రాత్రి, ఏకాదశి ఉదయం, ఏకాదశి రాత్రి, ద్వాదశి రాత్రి ఉపవాసం, ద్వాదశి ఉదయం తినాలి. అది కూడా ఒక్కడు తినకూడదు, పంక్తిగా తినాలి. కేవల గోపతి కేవల. ఆషాఢ మాసం నుంచి మనం చేసే సమస్త వ్రతాలు పుణ్యకర్మలు. అలాగే నేను చాతుర్మాసానికి సంబంధించి అడిగినప్పుడు గురువు గారు ఆహార నియమమే ప్రధానం అన్నారు కదా, ఇందులో ఖచ్చితంగా తినవలసినవి ఏంటి, త్యజించవలసింది ఏమిటి ఈ మాసాల్లో? ధర్మ ప్రవృత్తి అనే గ్రంథంలో జాబితా ఉంది. ప్రథమ పరిచ్ఛేదంలోనే ప్రత్యేకమైన లిస్ట్ ఒకటి ఇచ్చారు. సంక్షిప్తంగా మనం గుర్తు తెచ్చుకోవాలి అంటే, నంజు పదార్థాలు, వంకాయ లాంటివి తినకూడదు. భూమిలోన పెరిగేటటువంటి బంగాళాదుంప లేదా ఇతర గడ్డ పదార్థాలు తినకూడదు. నూనె, ఉప్పు, కారం లేని పదార్థాలు తినాలి లేదా తగ్గించాలి. ఆకుకూరలను తినకూడదు. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఆకుకూరలు తినకూడదు. ఎందుకన్నారు? ఈ కాలంలోనే వర్షాలు బాగా పడుతూ ఉంటాయి. కాని పేరుకి గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం. గ్రీష్మ ఋతువులో వర్షం పడిన కారణం చేత అంతవరకు భూమి మనకు రోహిణి కార్తె రోళ్లు పగిలేంత వేడి, అంత వేడి ఇప్పుడు ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రకృతి పులకరించి మొలకెత్తి ఆకులుగా పంటలుగా బయటికి రావడంతో మనమంతా ఆహా అని తింటూ ఉంటాం. ఇప్పుడు పాలకూర ఈ ప్రమాణంలో లభిస్తుంది.
ఆకు వెనకాతల సన్నటి గుడ్డు పురుగు మనం చూడొచ్చు ఆ, పరిశీలిస్తే. అవి ఉంటాయి. అందుకని మనల్ని తినకూడదు అన్నారు. ఊరికే చెప్తే ఎందుకు అని అంటాం కాబట్టి ఇది ఒక కథ చెప్పి వైజ్ఞానిక సత్యాన్ని జీవితంలో అన్వయించే ప్రకారంగా ప్రాక్టీస్ లో పెట్టుకునే విధంగా మారుస్తూ మొదటి నెల ఆహార పదార్థాలలో ఆకుకూరలు నో అన్నారు. నో అంటే నో. No, అంతే. ముఖ్యంగా ఇల్లాలు, మహిళ, గృహిణి, ఆడవాళ్ళు కదా, వాళ్ళు నో అంటే మరింత ఖచ్చితంగా నోనే కదా. No. రెండవ నెల శ్రావణ మాసం శుక్లపక్ష ఏకాదశి మొదలుగా భాద్రపదం వరకు పాలు, పాల ఉత్పత్తులు తినకూడదు. మూడవ నెల భాద్రపద శుద్ధ ఏకాదశి మొదలుగా ఆశ్వీజ శుద్ధ ఏకాదశి వరకు పెరుగు తినకూడదు. పెరుగు. అలాగే నాలుగవ నెల ఆశ్వీజ శుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పప్పు ధాన్యాలు తినకూడదు. ద్విదళ భక్షణం నకుర్యాత్ అంటూ ఈ సూత్రం పూర్తి అవుతుంది. ద్విదళములు, పప్పు ధాన్యాలు తినకూడదు. ఎందుకు ఇన్ని నియమాలు పెట్టారు? తింటే ఏమవుతుంది, పాలు తాగితే టీ తాగితే అయిపోతామా, అన్నీ చెప్తూ ఉంటారు మీరు. జీర్ణశక్తి తగ్గుతుంది సహజంగానే. నిద్రించే సమయం బాగా తగ్గిపోతూ ఉంటుంది, మెలకుగా వచ్చేస్తుంది, నిద్ర ఉండదు, తెలియకుండానే మెలకువ అయిపోతుంది. ఈ కారణాల చేత శరీరానికి అనారోగ్యం వచ్చి చేరుతుంది. 110 110 నుంచి 160 డిగ్రీల ప్రమాణంలో మన దేహంలో ధనంజయ వాయువు అనే వాయువు సంచారం చేస్తూ ఉంటుంది. దశవిధ వాయువులలో ప్రాణాపాన వ్యానోదాన సమాధానం అనే 5 కూడా శరీరానికి శక్తినిచ్చేవి అయితే మిగిలిన 5 కృకర ధనంజయ అనే వాయువులు శరీరాన్ని పతనం చేస్తూ ఉంటాయి. కృకర అన్న వాయువు కంటి చివరలలో ఉంటుంది, కందురెప్పలకారంగా ఆరంభమవుతుంది, మన ఆయుర్దాయం కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. రెండవదైనటువంటి ధనంజయ వాయువు నాభి నుంచి హృదయం వరకు ప్రసరిస్తూ ఉంటుంది. 110 to 180 160 డిగ్రీస్ అని చెప్తారు ఈ ప్రమాణాన్ని. కోణమానని ఇందాక చెప్పుకున్న ఉదాహరణ ఉంది కదా 180 డిగ్రీస్ లో. ఈ ఏకాదశి మొదలుగా ఉండే తిథులలో ఆహారం తినకపోతే లభించే ఆ కొద్దిపాటి సూర్యకాంతి శరీరం లోన ఉండే నీటిని కూడా జీర్ణం చేసేయడానికి ఉపయోగపడుతుంది. జీర్ణం అయిపోతే ఆరోగ్యం కదా. పదార్థం స్వీకరించినది రూపాంతరం చెందాలి. ఎలా తిన్నామో అలాగే ఉంటే ఎలా? ఇప్పుడు మన వాళ్ళు ఉప్పు వద్దంటారు. ఎందుకు వద్దంటారు? సింపుల్ కారణం, ఉప్పు కాస్త ఎక్కువగా వేస్తే ఆ పదార్థం చెడిపోదు. పచ్చళ్ళు పెట్టినప్పుడు ఉప్పు తక్కువైపోతే, పచ్చళ్ళు పెట్టినప్పుడు ఉప్పు తక్కువైతే ఫంగస్ వస్తుంది, పాడైపోతాయి. అందుకని ఆ పచ్చళ్ళు, పప్పులు, కూరలు బాగా ధారాళంగా దట్టించి మరి ఉప్పు వేస్తే బ్రేవ్ అని మనం తిన్న పదార్థం జీర్ణం కాదు, ఎలా తిన్నామో అలాగే ఉంటుంది. అది రూపాంతరం చెంది శక్తిగా మారాలి కదా, కన్వర్షన్స్ కావాలి కదా, లేకపోతే ఎలా? ఈ కారణం చేత ఏకాదశి నాడైనా ఉపవాసం ఉండండి. అది తొలి ఏకాదశి అయినా ఉండండి. లేదు మీకు ఓపిక ఉంటే గృహస్థు అయితే తప్పనిసరిగా ఇల్లాలి ఆధీనంలో ఇల్లు కాబట్టి ఆ క్రమంగా మీరు చాతుర్మాస్య వ్రత దీక్షలు ఉపవాసం కొనసాగించండి. మాఘం నుంచి 5 నెలలు వివాహాలు శుభకార్యాలు చేసుకున్నారు కదా, ఇక విశ్రాంతి తీసుకుని పుణ్యం పెంచుకునే పనులు చెయ్యండి. దక్షిణాయనం కదా, పండుగలు కదా, ఇలా చెప్పారు. ఇది పరమార్థం ఉంది వీటిల్లో. వైజ్ఞానిక పరమైన సత్యాన్ని మన వాళ్ళు పద్మపురాణం ఇంకా అనేక పురాణాలలో కథల ద్వారా జీవితంలో సైన్స్ ని సంప్రదాయాల పేరిట ఆచరించే ప్రయత్నం చేశారు. ఇది చెయ్యండి చాలు అన్నారు. ఇది సంగతి. గురుగారు, అలాగే మరొక సందేహం అండి వీటికి సంబంధించే. చాతుర్మాస వ్రతాలు, ఈ దీక్షలు అని చెప్పి పీఠాధిపతులు, మఠాధిపతులు, సన్యాస దీక్షలో ఉన్నవారు ఎక్కువగా వారు ఆచరించడం అనేది మాకు ఎక్కువగా తెలిసినటువంటిది. ఇందాక మీరు చెప్పారు అసలు ఆచరించాల్సిందే గృహస్థులు అని చెప్పి. ఆచరించే విధానంలో కూడా ఏకాదశి నుంచి కొంతమంది చేస్తే గనక కొంతమంది పౌర్ణమి అని కూడా విన్నానండి. ఈ వ్యత్యాసం ఎందుకు? పౌర్ణమి యతులకు పౌర్ణమి చాలా ప్రధానం. అలాగే గృహస్థుకు కూడా పౌర్ణిమ, అమావాస్య వాటికి సంబంధించిన యజ్ఞయాగాది క్రతువులు ఉన్నప్పటికీ గురు పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ యతులకు మహాలయ దీక్ష ఆరంభం అవుతుంది. యతులకు శ్రాద్ధ కర్మలు లేవు, వారికి శ్రాద్ధ కర్మలు ఉండవు, ఆరాధన ఉంటుంది, ఆరాధన మాత్రమే ఉంటుంది.
ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణిమ మొదలుగా పంచమాపరపక్షములు, తెలంగాణ భాషలో చెప్పాలి అంటే పెద్దల దినాలు అని చెప్పాలి. ఎక్కడో భాద్రపదంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో అని మనం చెబుతూ ఉంటాం, అది ఐదవది. నిజానికి ప్రారంభమయ్యేది ఆషాఢ పౌర్ణిమ. ఇప్పుడే ఆషాఢ పౌర్ణిమ నుంచి ఆషాఢ అమావాస్య ఒక పక్షం, శ్రావణ మాసంలో శుక్ల కృష్ణ పక్షాలు 2, 3, భాద్రపదంలో వచ్చే శుక్ల కృష్ణ పక్షాలు 4, 5. ఈ పెద్దల దినాలకు పంచమాపరపక్షములు అని పేరు. ఆషాఢస్యాం, ఆషాఢ మాసంలో ప్రారంభం చేసి ఆషాఢీం అవధీం కృత్య పంచమ్యాం పక్షమాశ్రిత పితృవ్యాం పక్షమాశ్రిత. ఆషాఢం నుంచి పంచమాపరపక్షములు పౌర్ణిమ నాడే ప్రారంభం అవుతాయి. ఈ యతులకు వారి తల్లిదండ్రులకు శ్రాద్ధాధికారులు చేసే అధికారం కూడా లేదు. వారు సన్యాసం తీసుకున్నారు కదా, లేదు. కాబట్టి వారంతా ఈ ఆశ్రమ ధర్మానికి అనుకూలంగా పౌర్ణిమ నుంచి ప్రారంభం చేస్తారు. ఇక్కడ ఇంకొక చిన్న మెలిక కూడా ఉంది. ఎవరు సన్యాసులు, ఎవరు పీఠాధిపతులు? పీఠాధిపతులు ఎవరు, అసలు మఠాధిపతులను ఎవరిని అంటారు, సన్యాసులను ఎవరిని అంటారు, అంటే ఎందుకు అలా పిలవటం వారిని? ధర్మ ప్రవృత్తి, కాల నిర్ణయ చంద్రిక అన్న గ్రంథాలు మనకు ఎవరు సన్యాసి, ఎవరు పీఠాధిపతి, ఎవరు ధర్మాధికారిగా వ్యవహరించిన వారు అంటూ ఒక వివరణ తెలియజేస్తుంది. అలాగే ఈ మధ్యనే ఏదో ఒక ఇంటర్వ్యూలో విధిశేఖర భారతీ మహాస్వామి వారు, శ్రీ సన్నిధానం వారు సన్యాస దీక్షలో ఉండే వారి నియమాలు ఏమిటో చెప్పి పీఠాధిపత్యం కారణంగా మేము ఆ నియమాలన్నింటినీ కూడా అనుసరించలేకపోతున్నాం అని బాధను వ్యక్తం చేశారు. అలాగే మహాస్వామి వారు శ్రీ సన్నిధానం కాబట్టి పీఠాధిపత్యంతో కూడుకున్న బాధ్యతలని మేము సమాజానికి మంచి చెప్పాలి కదా, సమాజానికి మార్గనిర్దేశం చేయవలసిన వారం కదా. కాబట్టి పీఠ సంబంధిత వ్యవహారాలలో కూడా తలములుకలుగా ఉన్నప్పటికీ మళ్ళీ మేము ఆశధర్మానికి సంబంధించిన చాతుర్మాస దీక్షలు, వ్రతాలు, ప్రబోధాలు, బోధనలు అన్నీ చేస్తున్నాం అన్నాడా మహానుభావుడు. విషయంలోకి వచ్చేస్తే ఈ ఆశ్రమంలో ఉండే నలుగురిని 4 వర్గాలుగా విభజించింది ధర్మశాస్త్రం. పటీచకుడు, కుటీచకుడు, హంస, పరమహంస. ప్రాథమికంగా సన్యాస దీక్షలో ఉండేవారు 4 వర్గాలుగా ధర్మశాస్త్రం చెబుతుంది. కుటీచకుడు అంటే ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడికి వచ్చిన వారికి ధర్మబోధ చేసేవారు. బహూదకుడు అంటే కుటీచకుడున్నా పటీచకుడున్నా ఒకరే, రెండవ వారు బహూదకుడు. బహూదకుడు అంటే అంతటా సంచారం చేస్తూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోక ఎవరు ఏది అడిగితే వారికి అది చెబుతూ, అడిగితేనే చెప్పాలి, అడగకపోతే చెప్పకూడదు, చెబుతూ జీవితాన్ని సంచార మార్గంలో తీసుకువెళ్ళేవారు. 3వది హంస. హంస జీవనంలో ఉన్నవారు ద్వంద్వాతీతం సకలమభేదం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలచరితం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి కదా. కాబట్టి త్రిగుణాలకు అతీతంగా, సత్వరజస్తమో గుణాలకు అతీతంగా శ్వాస పైన ధ్యాసతో బ్రతికేవారు హంస. వైదికంగా హంస హంస పరమహంస సోహం హంస సోహం హంస అని ఒక సూత్రం ఉంది. అవునండి. అంతెందుకు అమ్మాయి, లౌకికంగా ఒక మాట చెప్పుకుంటాం కదా, హంస పోయింది అంటారు, హంస వెళ్ళిపోయింది శరీరంలోంచి అంటారు. సోహం దాన్నే చెప్తూ ఉంటాం. అహం బ్రహ్మాస్మి సోహం హంస, ప్రాణం హంస. మహిళలకు ఎందుకు శాస్త్రం ఇంత గొప్ప పీట వేసింది అంటే, కన్యాదాన సమయంలో వారికి బులాకి అనే ఒక ఆభరణం ఉంటుంది. ఆ బులాకి అంటే అది హంస, అది ముక్కు దూలం మధ్య భాగంలో ఉంటుంది. అది ఉంటేనే కన్యాదానం చెయ్యాలి, అది లేకపోతే కన్యాదానార్హత లేదు. అది హంస, శ్వాస పైన ధ్యాస. ఇది కలవారు హంస. ఈ దీక్షలో ఉన్నవారు నెమ్మదిగా ఇల్లాలు కూడా ఆ దీక్షలో దశలో ఉన్న వారికి దైవంగానే కనిపిస్తుంది. రామకృష్ణ పరమహంస ఆయన ఒక్కడనే ఈ పేరుతో మనం పిలుస్తూ ఉన్నాం. శ్రీరమణులు
వారినొక్కరినే మనం భగవాన్ రమణ మహర్షి అని సంబోధన చేస్తున్నాం. ఆ పేర్లు వినగానే మనకు తెలియకుండానే మన రెండు చేతులు ఇలా వెళ్ళిపోతాయి. వచ్చే చెయ్యాలి, లేకపోతే మనలో ఏదో అహం ఉంది, నేను అన్న భావన ఉంది. సన్యాస ఆశ్రమంలో ఉన్నవారు పటీచకుడు, బహూదకుడు, హంస, పరమహంస. ఇందులో పరమహంస స్థితికి చేరిన వారు పీఠాధిపతి అవుతారు. వాళ్ళలో అన్నింటికీ అతీతమైనటువంటి ఆలోచనా శక్తి ఉంటుంది. తిట్టినా ఒకే రకంగా, పొగిడినా ఒకే రకంగా, వీటిని వారు ఎప్పుడూ వారు పరిగణనలోనికి సమయం ఉండదు వారికి. అలాగే పీఠాధిపతుల సంప్రదాయాలలో కేవలం నమకం మాత్రమే చెబుతారు, చమకం చెప్పరు. ఎందుకని గురుగారు? నమకములో విశ్వవ్యాపితమైనటువంటి శివశక్తి చైతన్య వర్ణన మాత్రమే ఉన్నది. చమకములో లౌకికమైనటువంటి కామనలు ఉన్నాయి. నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అడుగుతూ, ఇవన్నీ వద్దు అనేవాడు సన్యాసి. కావాలి అంటే ఎలా? శివతత్వాన్నే ధ్యానం చేస్తూ పీఠాధిపత్యంలో ఉన్నవారు ఓం నమ శివాయ అని కూడా అనరు. కేవలం ఓం ప్రణవ శబ్దాన్ని మాత్రమే ఉచ్చారణ చేస్తూ ఉంటారు. గృహస్థు కేవలం ఓం అనకూడదు. గృహస్థుకు మళ్ళీ వెంటనే ఓ పదం ఉండాలి. ఓం నమ వెంకటేశాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఒక లింక్ ఉండాలి. సో ఈ విభజన క్షుణ్ణంగా తెలిసిన వారు పీఠాధిపతులు అవుతారు. ఈనాటి కాలంలో ఆమ్నాయ పీఠాలు, వేల సంవత్సరాల చరిత్ర, అవి పీఠాలుగా పరిగణనలోనికి ఉన్నాయి. మనం శ్రీపీఠం, ద్వారకా, పూరి, అలాగే శృంగేరి, మూలపీఠం మాది అని చెప్పే కంచిపీఠం, వీటిని మనం పీఠాలుగా స్వీకరిస్తున్నాం. మఠం అన్న పేరిట శ్రీ వైష్ణవ ధర్మానికి సంబంధించిన, విశిష్టాద్వైత సంప్రదాయానికి సంబంధించిన 74 ఏకాంగుల నేతృత్వంలో, ఇది కూడా వేల సంవత్సరాల చరిత్ర. చినజీర స్వామీజీ వారి మఠాలన్నీ కూడా ఈ వర్గంలోనికే వస్తాయి. వారికి యజ్ఞోపవీతం ఉంటుంది, శిఖ ఉంటుంది, కుటుంబము ఉంటుంది. ఈ ఆశ్రమంలో ఉన్న వారిని ఇలా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మరి ఒక ధర్మం అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత ధర్మం కూడా మనకు తెలుసును కదా. దీనికి కూడా ఒక 1000 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది కదా. మధ్వ ధర్మావలంబులలో వారికి కూడా ఉత్తరాది మఠం కానీ ఇంకా కొన్ని మఠాలు ఉన్నాయి కదా. ఆ మఠ సంప్రదాయాలలో వివాహం చేసుకొని అనంతరం సన్యాసం తీసుకోవచ్చు. ఇప్పుడున్న సుబుధేంద్ర స్వాముల వారు కూడా అలాగే మనకు మంత్రాలయ పీఠాధిపతి దర్శనమిస్తారు. ఇక ఉత్తరాది మఠంలో ఉండే పీఠాధిపతి తొలిసారిగా ఇప్పుడు మనకు 8 సంవత్సరాలలోనే సన్యాసాశ్రమం తీసుకొని తర్కం మీమాంస చదువుకొని వారు మనకు ప్రత్యేకంగా ద్వైత ధర్మ బోధ చేస్తున్నారు. జీవుడు ఈశ్వరుడు వేరే అనే మార్గం. ఇవి కాకుండా అష్టమఠాలు మనకు ఉడిపిలో కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు గుర్తు చేశారు అంటే తల్లి, సామాన్యులు కాషాయం వస్త్రం ధరించగానే వారు పీఠాధిపతి అనే భ్రమలో పడిపోతున్నారు. దత్తపీఠం అది గురుపీఠం, ఒక పరంపర, దత్తాత్రేయ సంప్రదాయం. ఎన్నో సంవత్సరాలుగా ఆ పీఠంలో దత్త చరిత్ర ఆధారం, అర్చనా విధానం, సంయమన దృష్టి. వారు విశ్వవ్యాపితంగా, ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ చాలీసా కావచ్చు, భగవద్గీత కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా వందలాది, వేలాది, లక్షలాది మందిలో భక్తి చైతన్యం నింపుతూ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి వారి జన్మతిథి. వారు విశ్వవ్యాపితంగా దత్త సంప్రదాయాన్ని, గణపతి సంప్రదాయాన్ని, చిన్నారి బాలబాలికలలో భక్తి మార్గాన్ని బోధిస్తున్నారు. పీఠం అనగానే దశనామి అనే పద్ధతులలో పూరి, సరస్వతి, భారతి ఈ పేర్లు వాళ్ళకి ఉపనామంగా లేదా ఆ చివరలో బిరుదావళిలో ఉంటాయి. ఇదే క్రమంలో అద్వైత మార్గాన్ని అనుసరించే పీఠాలు అనాదిగా ఉన్న వాటిల్లో మనం దత్తపీఠం కూడా జమ చేసుకోవచ్చును. శంకర పీఠాల అనుగుణంగానే పుష్పగిరి పీఠం, తపోవన పీఠం కొన్ని ఇలా ఉన్నాయి. ఇవి కాకుండా ఈనాటి కాలంలో ఎన్నో పీఠాలు వీధి వీధికి ఒకటి చొప్పున తయారవుతున్నాయి తల్లి. చాలా చూస్తున్నాం. ఇది కొంచెం మనకు మనసుకు కష్టం కలిగించేదే కావచ్చు, కానీ ఈ పీఠాలన్నీ భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ఒక పీఠం అన్నప్పుడు పీఠ సంప్రదాయాన్ని అనుసరించి అర్చనామూర్తి, దక్షిణామూర్తి లేదా శారదా చంద్రమౌళీశ్వర లేదా లక్ష్మీనారాయణ అర్చామూర్తి, ఒక పూజా విధానం, ఉదయం నుంచి రాత్రి వరకు క్రమదీక్షాక్రమం,
నియమావళి ఇవన్నీ ఉంటాయి. ఆధునికంగా ఏర్పడేటటువంటి అనేక పీఠాలు మనం చూస్తున్నాం. మనం ఎవరిని నొప్పించకూడదు, ఏ పేరు తీసుకోకూడదు. కానీ ఈ పీఠాలన్నీ తమవి అయిన స్వంత పాండిత్యంతో, స్వంత జ్ఞానంతో ఒక పీఠం విశాఖపట్నంలో ఏర్పడింది ఈ మధ్య కాలంలో. వారితో నాకు సంభాషించే అవకాశం లభించింది. వారి అర్చామూర్తి చాలా భిన్నమైన మార్గంలో ఉంది. నేను వారితో మాట్లాడి ప్రత్యక్షంగా అడిగాను, ఈ అర్చామూర్తి ఏ సంప్రదాయంలోనిది? అదేదో సాగర సంగమం సినిమాలో నాట్యం చేసే సమయంలో ఇది ఏ సంప్రదాయం అంటే సంప్రదాయాలెన్నో తెలుసా అని చూచినట్లుగా ఆయన నన్ను చూచి ఇది ఖడ్గమాల సంప్రదాయాల్లో వచ్చే రూపము అన్నాడు. ఆ ఖడ్గమాల దేవీమాల, ఖడ్గ శబ్దం ఉన్నందువల్ల మీరు ఆ పేరుతో చెబుతున్నారు. 108 రూపాలు నాకు తెలుసును, ప్రతి రూపము నాకు కళ్ళల్లో ఉంది. మీరు అర్చించే ఈ మూర్తి అందులో ఎక్కడా కనపడలేదే అని అడిగాను. ఆ పీఠాధిపతి, మా గురువు గారు నాకు చెప్పారు ఇది మాకు సంబంధించినది అంటే, ఇది అనూచానంగా వస్తున్నటువంటి పురాతనమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన విధానం కాదు. ఇలాంటి పీఠాలు చాలా ఏర్పడుతున్నాయి. ఇది బాధాకరం. వీటిని మరి ఆధునికులు, యంగ్స్టర్స్, యూత్, సోకాల్డ్ పీపుల్, వై దే ఆర్ సపోర్టింగ్? ఓన్లీ వన్ రీజన్, వాళ్ళల్లో భక్తి పెరిగింది. శుభం. ఎందుకు పెరిగింది? పాప భీతి కారణంగా పెరిగింది. దేర్ ఆర్ 2 ఆప్షన్స్. ఓకే, ఒక వ్యక్తి నీళ్లలో పడి కొట్టుకుపోతున్నాడు. ఓడలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిని చూచి చెయ్యి ఇచ్చి నీ చెయ్యివ్వు అన్నాడు. ఇవ్వడం అలవాట్లేదు ఆ వ్యక్తికి. చెయ్యివ్వడే, కొట్టుకుపోతున్నాడు కానీ చెయ్యివ్వడే. బాబు నీ చెయ్యివ్వరా అంటే చెయ్యివ్వడు. దాంతో ఈ ఓడలో ఉన్న వ్యక్తి జ్ఞాని కాబట్టి కొంచెం ఆలోచించి నా చెయ్యి తీసుకో అన్నాడు. అది పట్టుకున్నాడు వాడు. వస్తుంటే తీసుకుందాం, ఇవ్వడం లేకుండా పోయింది సమాజంలో. డబ్బు కావాలి, పుణ్యం కావాలి, పుణ్యం కర్మలు చెయ్యం. ఓకే, షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయా? ముక్తి ఎలా వస్తుంది? ఆ చిన్న కన్నంలో నుంచి దూరితే అరుణాచలంలో 8వ శివలింగం పక్కన వెళ్ళి ఇందులోంచి అవతలకు వచ్చేస్తే, కైలాసానికి వెళ్ళినప్పుడు యమద్వారంలో అలా వచ్చేస్తే, అయ్యా బాబు అది యమద్వారం అంటే యమ నియమాసన ప్రాణాయామాదులకు సంబంధించిన మొదటి పదం, నియమాలకు అనుకూలంగా ఉండేది ఇక్కడ విడిచిపెట్టాలి. ఎవడు వినడే. కనుక పీఠాధిపతులు పెరుగుతున్నారు. పెరుగుట విరుగుట కొరకే. సత్యం అబద్ధం ఆడే లోపల, అబద్ధం దేశమంతా తిరిగి వచ్చే లోపల సత్యం నిదానంగా తెలుస్తుంది. ఇది విషయం. నిజం చెప్పలేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. చాలా మంచి సామెత గుర్తు చేశారు. అనంతమైన విజ్ఞానాన్ని మన ప్రాచీనులు ఇలా షార్ట్ కట్ గా సామెతలో ప్రావర్బ్ లో పెట్టేశారు. అసలు వీటిపైన ఒక వీడియో చేద్దాం గురువు. తప్పకుండా బాగుంటుంది. నేటి తరానికి కూడా తెలియజేసినట్టు ఉంటుంది. తప్పకుండా. కానీ నిజం, కరెక్ట్ మాట అన్నారండి. చాలా అంటే భక్తి పెరిగింది, ఎక్కడైనా పీఠమనో ఇలా పెడుతుంటే వెళుతూ ఉన్నారు. కానీ అసలు అర్థం ఏంటి? పీఠాధిపతి ఏం చేస్తారు? వాళ్ళ వల్ల అసలు ఇప్పుడున్నటువంటి సమాజానికి ఉపయోగం ఏమిటి? ఏం చేయదలుచుకున్నారు? వారి బాధ్యతలు ఎలా ఉంటాయి? ఇవనేవి ఇప్పటి జనరేషన్లో ఎవరికి తెలియట్లేదండి. వాస్తవానికి పూర్తిగా నాకు తెలియకపోవచ్చు. మనకు ఆ గౌరవం ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పినట్టుగా వారిని గౌరవించాలి. సాక్షాత్తుగా అమ్మవారే వీరు, అయ్యవారే వీరు, వారి రూపంలో గురువులు మనకు కనబడతారు అనే వరకు తెలుసు. చాలా మంచి మాట. శంకర భగవత్పాదుల వారు ఒక శ్లోకం చెప్పి ఉన్నారు, జటిలో ముండి కుంచిత వేష అని చెప్పి. ఎందుకు ఆధునిక భాషలో చెప్పుకోవాలి అంటే, వేమన్న కూడా అన్నాడుగా, తలలు బోడులైన తలపులు బోడులా. అంతేగా. కాషాయం కట్టినంత మాత్రాన ఆలోచనలలో మార్పులు వచ్చేస్తాయా? నిజంగా వచ్చిన వారు సన్యాసి. తమాషాగా ఓ మాట వేళాకోళంగా చెప్తూ ఉంటారు, లోకాన్ని విడిచిపెట్టిన వాడు సన్యాసి, లోకం విడిచిపెట్టిన వాడు సన్నాసి. చిన్న అక్షరంలో చిన్న మార్పు. లోకం విడిచిపెడితే సన్నాసి, లోకాన్ని విడిచిపెడితే సన్యాసి. ఇది లోకరీతి. అంటే మీకు ఏమనిపించింది అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితి గాని, ఇంతమంది బాధాకరం తల్లి. ఇన్ని పీఠాలు రావడం, ఇంతమంది కంటి ముందరే వేల లక్షల కోట్ల సంఖ్యలో గోశాల నిర్వహణ, ఆలయ నిర్వహణ, వేద పాఠశాల నిర్వహణ, వైదిక గ్రంథాల ప్రచురణ,
వేదమత పునరుద్ధరణ, సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం, హిందూ ధర్మాన్ని విశ్వవ్యాపితం చేయడం, ఇలాంటి పడికట్టు 10 కమాండ్మెంట్స్ లాగా ఉండే వాక్యాలని వల్లెవేస్తూ అనేకులు ఇది ఒక వృత్తిగా మార్చుకుంటున్నారు. ఇది బాధాకరం. ఇది ఒక వృత్తిగా మారిపోయింది. ప్రవచనాన్ని ఒక వృత్తిగా చేసిన వారు మహానుభావులు మన మధ్య ఉన్నారు. ప్రవచనం వృత్తి నిర్మోహమాటంగా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఉండే సమస్త ప్రవచనకారులకు మూలం కృష్ణమాచార్యుల వారు. 70-80 ప్రాంతంలో వారి ప్రవచనాలు పరమాద్భుతం. వీడియోలు లేవు, ఆడియోలే ఉంటాయి. వారి మాటలే ఎవరైనా వినా, ఎవరైనా చెప్పినా కూడా. సంతాన గోపాలాచార్యులు మరి ఒకరు. సంతాన గోపాలాచార్యుల వారి ప్రవచనాలు ఇప్పుడు చెప్పే ప్రతి సీనియర్ ప్రవచనకారుడు ఆ ప్రవచనాలే వింటాడు, వాటిని అనుసరిస్తాడు. మీరు కొంచెం ఈ చరవాణిలో కౌసల్య సుప్రజారామ అని వెతికితే వారి ప్రవచనం వినిపిస్తుంది. వారు కనపడరు. ఏమైనా కూడా మీరు మీకేమనిపిస్తుంది అని అడిగారు కాబట్టి వ్యక్తిగతంగా నాకు చాలా బాధ కలిగించే అంశం అవుతున్నది. సామాన్యులంతా తమ కోరికలు ఎలా నెరవేరుతాయా అనే ఆవేగంతో పడి ఏం చేస్తున్నామా మర్చిపోతున్నారు. ఆషాఢ శ్రావణ మాసాలలో ఏం చేస్తే క్షేమం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంటే ఒక సోదరికి ఇందాక చెప్పాను. ఇంట్లో ఉండే ఇల్లాలు, అమ్మ, తల్లి, చెల్లెలు, భార్య, వీరికి బహుమానాలు ఇవ్వండి, వారిని ఆనందపరచండి, అమ్మవారి అనుగ్రహం వస్తుంది. ఆ బొమ్మ అనుగ్రహం కంటే ఇంట్లో ఉండే అమ్మ అనుగ్రహం గొప్పది కాదు. వీళ్ళని విడిచిపెట్టి ఎక్కడో తిరుగుతున్నావు, అమ్మా నాన్న కంటే మించిన దేవతలు ఉంటారా? అలాగే గురువు అన్నప్పుడు ఎవరి ఇంటికి వారి ఇంటికి సంబంధించినంత మేరకు గ్రాండ్ ఫాదర్, తాతగారు, తండ్రి గారు, ముత్తాత గారు ఒక గురువుని ఆశ్రయించి ఉన్నారు. వారు ఒక ధర్మానికి చెందినవారై ఉన్నారు. స్మార్తులో, వైష్ణవులో, మధ్వలో, శైవులో, వీర శైవులో, వీర వైష్ణవులో, లింగాయతులో, లింగధారలో ప్రతి కులానికి ఒకటి ఉంది. అది తెలుసుకుని పాటించండి చాలు. కొత్త దేవుడండి, కొత్త గురువులు ఎందుకు? గురువులు లేరా? జగద్గురువులు కృష్ణుడు లేడా? ఆయన తర్వాతే ఎవరైనా. చాలా చక్కగా చెప్పారు. మాకున్న సందేహాలు కూడా నివృత్తి అయిపోయి ఈ మాటతో చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి. కృష్ణార్పణం.